శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్చలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు, నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో. ఇక రాహు, శుక్ర, శని, బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు, అలాగే గురువుగారి దృష్టి ఉండడం, అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలైతే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము 4 మే నుంచి 10 మే వరకు గల కాలానికి ఏ విధంగా ఉన్నాయి అని చూస్తే, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు, సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు, లాభస్థానంలో కేతువు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నది. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అందులో మీ ప్రధాన పాత్ర ఉంటుంది. చాలామందికి సహాయం చేసే విధంగా శుభకార్యాలలో సహాయాలు చేస్తూ ఉంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది. దైవ కార్యాలు చేస్తారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. ధన ఆదాయం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. సంతాన రీత్యా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది, కొంత సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది. ఈ రెండింటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. తప్పదు అనుకుంటారు. పూర్వం కన్నా ఇప్పుడు మేలే కదా, ఇంకొన్నాళ్ళు ఓర్పు కలిగి ఉంటే ఇంకా కొన్నాళ్ళు బాగుంటాం, కొన్నాళ్ళకి ఇంకా బాగుంటాము అనేటటువంటి ఆశ మీలో ఉంటుంది. ఊహించని విధంగా ధన ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాంశాలన్నీ కూడా మీకు చాలా సంతృప్తిగా ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్త అవసరం. దత్తత తీసుకున్న పిల్లల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారి మనసు నొప్పించకుండా ప్రవర్తించండి. ఇప్పుడున్న గ్రహస్థితులకి బాలేదు అంతగా. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మీ జీవితాశయం నెరవేరిందా అనేంత గొప్పగా మీకు లాభాలు వస్తాయి. అనుకున్న ఆశలు ఫలిస్తాయి. సర్వత్రా విజయం, అంత బాగుంటుంది. అలాగే షష్ఠ స్థానంలో కూడా బుధాదిత్య యోగం పడింది. చాలా బాగుంటుంది. బుధాదిత్య యోగం ఎక్కడున్నా కానీ మంచిదే. అన్ని విధాల రుణాలు మీకు బాధించవు. ఇంకా ఎక్స్ట్రా మీకు ఏమైనా రుణాలు కావాలన్నా కూడా దొరుకుతాయి. అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. గురువుగారి యొక్క సంపూర్ణ దృష్టి, సప్తమ దృష్టి మీ రాశి మీద ఉండడం చేత అనేక విధాలుగా మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహ ధ్యానం చేసుకోండి. ప్రతిరోజు ఒక్కసారి చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంటి ఎలవెల్పుని పూజించండి. మరింతగా మీకు అభివృద్ధి ఉంటుంది.
శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.